మనలను ప్రేమించి మన బ్రతుకుల్లో మనకు అనుగ్రహించిన ఇది శ్రేష్టమైనటువంటి ఆ మహాప్రేమ బట్టి గొప్ప బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి పరిశుద్ధ ప్రభుత్వ మన ఆరాధనకు చేరి కూడి వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో తెలియజేస్తున్నాను. సంఘముగా రాజ్యంగా చేరేటువంటి మనం ఎంతో కూడా దేవుని జ్ఞానాన్ని కీర్తనలో ఆలోచించుకున్నాం. ఈ సమయంలో అందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్య ప్రకారంగా క్రైస్తవులైనటువంటి వారు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. క్రైస్తవులు ఎలా ఉండాలి, క్రైస్తవులు ఎలా ఉన్నారు, క్రైస్తవులు ఎలా ఉండకూడదు అనే భావాన్ని మనం ఒకళ్ళ నుంచి గమనించవలసిన అవసరం ఉంది. క్రైస్తవ్యం అంటే అది దేవుని మనసులో ఉత్పన్నమైనటువంటి ఒక శ్రేష్టమైన విధానం, శ్రేష్టమైన ఉద్దేశం, గమన దేవుడు నిర్ణయం క్రైస్తవ్యం అనేది. కాబట్టి ఆ క్రైస్తవ్యం అనేది లోకానికి వేరుగా ఉంటుందా, గౌరవంగా ఉంటుందా? లోకానికి గౌరవంగా ఉంటుందా, లోకానికి వేరుగా ఉంటుందా? లోకానికి వేరే, లోకానికి వేరే క్రైస్తవ్యం, లోకంలో ప్రత్యేకమైనదే క్రైస్తవ్యం. అంతే తప్ప లోకం చేసేది అంతా చేస్తే అందరూ బాగుంటుంది క్రైస్తవ్యం అందరం. కాబట్టి దేవుడు కోరుకున్న క్రైస్తవ్యం వేరు, లోకంలో చెప్పుకున్న క్రైస్తవ్యము వేరు. కాబట్టి మాట్లాడాల్సింది దేవుడు కోరుకున్న క్రైస్తవ్యమైనటువంటి క్వాంటిటీ నాణ్యతాపరమైన లోపాల గురించి మనం ఆలోచన చేయబడుతున్నాం నుండి. కాబట్టి క్రైస్తవ్యం అనేటువంటిది దేవుని ఉద్దేశ ప్రకారంగా ప్రత్యేకమైన జనంగా ఆ ప్రత్యేకమైన జనమే లోకంలో నుంచి వేరేటువంటి క్రైస్తవ్యం. కాబట్టి ఉద్దేశాన్ని అనుసరించి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో అపోస్తలుల వార్తలను గమనించినట్లయితే మీరు ఈ లోక మర్యాదను అనుసరించకుండా అన్నాడు. రోమా పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి పౌరుల పట్టణం రాస్తూ మీరు ఈ లోక మర్యాదను అని అన్నారు. అంటే లోకం నుండి వేరే మీరు, లోకంలో ప్రత్యేకమైన మీరు, లోకాన్ని విడిచిపెట్టినటువంటి మీరు మానవలోకంతో సంబంధమేమి, లోకంలో మీకేంటి అనుభవం అనే విషయాన్ని ప్రస్తావన చేస్తూ మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమములు అనుభవములు సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు వారి రూపాంతరం పొందాలి అనే విషయాన్ని పౌరులు జ్ఞాపకం చేస్తున్నారు. అర్థమేంటంటే లోకంలో నుండి వేరి ప్రత్యేకించబడి క్రైస్తవుల పలువురు కూడా తిరిగి వల్ల లోక సంబంధమైనటువంటి ఆలోచనలకి, లోక సంబంధమైన ఉద్దేశాలకు తిరుగుతున్న క్రైస్తవులను చూసి మీరు ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమైనది, అనుభవమైనది, సంపూర్ణమైనది లోకం కాదు, లోకంలో ఆశలు ఉద్దేశాలు కాదు, కేవలం దేవుని చిత్రం మాత్రమే చాలా ఉన్నతమైనది, ఘనమైనది భావాన్ని పౌరుల సంఘానికి పత్రికలో హెచ్చరిస్తున్నామని చదువుతున్నాం. అయితే మీరు మూర్ఖులకు ఈ తరవారికి వాటిని పేరు మాట్లాడాడు. అంటే క్రైస్తవం అనేది అందరితో కలిసిపోవడానికి ఛాన్స్ లేదు. కారణం ఏంటంటే దుష్ట సంబంధమైన సహవాసం చేసిందట. దుష్ట సహవాసం మంచి అనేది చెరుపుద్ది కనుక క్రైస్తవులైనటువంటి మీరు లోకంలో నుండి ఏదైనా మీరు మీ సహవాసం చేస్తారే వాళ్ళతో జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త అంటే కీర్తనగా దుష్టుల ఆలోచన చెప్పుకుంటున్నారు, పాపల మార్గంలో నిలవక
కూర్చోలేక అన్నాడు. ఈ మూడు కూడా చాలా ప్రమాదకరమైన దేవుడి దృష్టిలో. కాబట్టి వాటికి దూరంగా ఉండాలనే ప్రాంతాన్ని దేవుడి అంటే అటు వాటికి దూరంగా ఉండాలని దేవుడికి ఆలోచన ప్రకారంగా కీర్తనకారులు మాట్లాడారు. అలాగే పేరు కూడా మాట్లాడిన సందర్భంలో సభలో కూడా అపోస్తుల కార్యక్రమం 2వ అధ్యాయము 40వ వచనాన్ని గమనించినట్లయితే అపోస్తుల కార్యక్రమం 2వ అధ్యాయము 40వ వచనంలో అపోస్తుల పేరు మాట్లాడుతున్న సందర్భాన్ని మన సమయంలో ఆలోచన చేయగలిగినట్టు దేవుడి పిల్లలారా, అపోస్తుల కార్యక్రమం 2వ వచనం ఇక్కడ అనేక విధమైన మాటలతో సాక్షి ఇచ్చి మీరు మూర్ఖులకి తరమవారికి వేరై రక్షణ పొందని వారికి హెచ్చరించుకున్నాడు. మూర్ఖులకి కింద కుటుంబంలో ఒక్కరే అన్నమాట. అంటే లోకంలో నడిచించే వారి బుద్ధివంతర, లోకంలో ఉన్నవారి ఆలోచనవంతర, లోకంలో ఉన్నవారి జ్ఞానవంతర, వారి పద్ధతులు, వారి ప్రవర్తన, వారి ఆలోచన, వారి సమస్తలు కూడా ఒక్కరే. మీరు మూర్ఖులని తరవారికి వేరై రక్షణ పొందాలి వారిని పౌరులు హెచ్చరిస్తూ ఉన్న సందర్భాన్ని సరిగా. కాబట్టి లోకంలో ఉన్న ఆలోచన ఉద్దేశాలు వేరే కనుక వాటికి మనం భిన్నంగా ఉండాలి కనుక మీరు వేరవ్వండి, కలిసి ఉండదు. ఒకవేళ కలిసి ఉన్నట్లయితే రక్షణ పొందేవారిని రక్షణ పొందలేవారు, రక్షణ పొందే వారిని రక్షణ కొనసాగేవారు. కాబట్టి వారితో ప్రమాదం కనుక మీరు వారి నుండి ప్రత్యేకంగా ఉండాలి. మిమ్మల్ని నేను చేశాను, విడుదల చేశా ఎక్కడి నుంచి? లోకంలో నుండి. కాబట్టి కదా కొనసాగంగా ఒకరోజు పరలోచనలో పోడు మాట్లాడుతూ దేవుడు తెలుసని అంతకాల సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారునికి రాజ్యనివాసంగా చేశాడు. ఎందుకు రాజనివాసులు? సాతానిక రాజనివాసులైన వాళ్ళందరినీ కూడా అంధకార సంబంధమైన అధికారంలో నుండి, అనగా సాతానిక అధికారంలో నుండి, సాతానిక కబల హస్తాలకు దేవుడు విడిపించుకోవడం ద్వారా తన కుమారు యొక్క రాజనివాసంగా చేస్తే ఇది బాగా ఆరాధ్యంగా బాగుంటాయి. అంటే అక్కడ చేసే ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలు మనం ఇంతకుముందు చేశారు కదా, చేస్తే జ్ఞాపకాలు వచ్చి అయ్యే బాగున్నాయని చెప్పి ఇది మన వాటి కోసం పెడుతున్నటువంటి కూడా లోకంలో లేకపోలేదు. కాబట్టి ఒకవేళ ఆర్థిక ఉద్దేశం మాట్లాడితే మనం క్రైస్తవులను కొనసాగడానికి మన అర్హత లేదు వాస్తవానికి. కాబట్టి ప్రత్యేకమైన వారు ప్రత్యేకమైనట్టుగా తప్ప ఒక్కసారి చూస్తాం ఒక్కసారి చూస్తారంటే ఆ అధికారం అలాంటి మనకు లేదు కనుక ఆ విషయాన్ని క్రైస్తవమైన వాళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి క్రైస్తవులు లోకానికి వెలుగు, అంటే క్రైస్తవులు లోకాన్ని వెలిగించేవారై ఉండాలి. వెలిగించేవారై ఉండాలి. ఏ విషయంలో? చెడు వెలిగించడం కాదు, చెడు చేసి వెలిగించడం కాదు. కానీ యేసు క్రీస్తు వారు మాట్లాడుతూ మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటాడు. ఎవడి? మత్తయి 5:16లో మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే వాటిని యేసు ప్రభువు మాట్లాడుతూ యోహాను 8వ అధ్యాయంలో నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటాడు. మీరు వెలుగు, నేను కూడా వెలుగే. అంటే యేసు క్రీస్తు ఈ లోకానికి రాకముందు మనమంతా ఉన్నాం, చీకటిలోనే ఉన్నాం. అంటే ఏ రకమైన చీకటి? అంటే 6 గంటల దాటి చీకటి అది కాదు. పాపముతో నిండిన చీకటి, సాతానిక అధికారంతో కూడిన చీకటి. కాబట్టి అలాంటి స్థితిని మార్చడానికి కుమారుల తీసుకురావడానికి వచ్చారు. అంటే వాస్తవానికి వెలుగులు, లైటు, కాంతి అనేటువంటివి సహజంగా మాట్లాడేటువంటి తెలుగు పదాలు, పదే పదాలు. కానీ నిజంగా వెలుగులు లేదా వెలుగుల కాంతి అనే దానికి స్వచ్ఛమైన తెలుగు వస్తున్న వాటి పదం ఏంటంటే అది దీపం. దీపం వేసింది, వెలుగు నిలిచింది.
దేవుని యొక్క పని ఏంటి? వెలిగించింది. కాబట్టి ఈ లోకానికి వెలిగించే దేవుడు ఎవరు? ఈ లోకానికి వెలిగించే దేవుడుగా, ఈ లోకాన్ని వెలిగించే దేవుడుగా ఎవరు ఇచ్చారో చూడండి. గ్రంథాన్ని గమనించి అపోస్తలుడైన పేతురు పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక, ఒకటో అధ్యాయం, పేతురు రాసిన రెండవ పత్రిక, ఒకటో అధ్యాయం 19వ వచనం భాగాన్ని, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకు ఉన్నది. తెల్లవారి వేకువగా మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీరు అంటారు. దేవుడు అనే పదాన్ని వాడారు. ఆ దేవుడు ఎవరు? ఆ దీపము లోకానికి అనుగ్రహించిన తార అని చెప్పుకున్న క్రీస్తు. కాబట్టి ఆయన లోకానికి చీకటి గల చోట వెలిగించే దేవుడుగా తండ్రి చేత పంపబడ్డారు. దాని యందు లక్ష్యముంచిన యెడల మీకు తెలియదు. దేవుడైన క్రీస్తునందు వెలుగైన వాక్యమునందు లక్ష్యం వస్తే అది మీకు వేరు అని పేతురు మాట్లాడారు. కానీ వెలుగు మీద, దీపం మీద, ఆ వాక్యం మీద, యేసు ప్రభువు మీద కూడా లక్ష్య కట్టనటువంటి ప్రజలు. మరి వీటి మీద లక్ష్య కట్టలేదు ఎక్కడ ఉంటే లోకం మీద పడతారు. ఏముంది అంటే లోకంలో ఏమేముంది? క్రీస్తు మీద కొన్ని ఉండవు, కానీ లోకంలో అయితే అన్నీ ఉంటాయి. సర్వ సమృద్ధి, కంటికి ఆనందం, కాలుకి ఆనందం, నోటికి ఆనందం, మనసుకి ఆనందం, శరీరానికి ఆనందం, అన్ని ఆనందాలు ఎక్కడ? లోకంలో. కానీ క్రీస్తులోకి వస్తే వాటన్నిటికీ తాళాలు కదా. నడక జాగ్రత్త, రోజు జాగ్రత్త, సులువు జాగ్రత్త, ఇవన్నిటికీ తాళాలు, అన్నిటికీ కట్టేస్తారు. కాబట్టి ఆ లోకంలో ఉంటాయి, క్రీస్తులో ఉన్నా లేదు. కాబట్టి మనం కోరుకుంటాం, విశాల కోరుకుంటాం. సో మనకి ఫుల్ ప్రైవసీ కోరుకుంటాం. ఆ ప్రైవసీ ఎక్కడ దొరుకుతుందంటే లోకంలో దొరుకుతుంది. ఆ ప్రైవసీ ఎక్కడ లేదంటే క్రీస్తులో మనకు ఆ ప్రైవసీ లేదు. నిజంగా లోకానుసారంగా జీవించే వారికి లోకం ప్రైవసీ ఉంటుంది, ఆత్మానుసారంగా జీవించే వారికి క్రీస్తులో ప్రైవసీ ఉంటుంది. కాబట్టి దేవుడు మనల్ని స్వతంత్రంగా చేశాడు. ఏం కావాలో నిర్ణయం మీరే చెప్పారు. ఎవరి నిర్ణయం? మనదే నిర్ణయం. లోకం కావాలా, ఆత్మీయత కావాలా, భౌతిక సమాధానం కావాలా, ఏది కావాలనేది దేవుడు మనకి స్వాతంత్ర్యం ఇచ్చు ఆత్మని మనకి అందించారు. అంటే ఎంపిక చేసుకునేటువంటి స్థితి. ఒకసారి గాంధీ పత్రిక, గాంధీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము ప్రారంభోత్సవం చదవబోతున్నాము. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందకు చిక్కుబడిపోయి అన్నాడు. చూసారా, యేసు ప్రభువు ఒక స్వాతంత్ర్యం తేబడింది. కానీ మరలా మీరు స్థిరంగా ఉండకపోతే మరలా దాస్యానికి తిరిగి మరలా మీరు వెళ్ళబోతున్నారు. కాబట్టి మీకు ఎవరైనా స్వాతంత్ర్యాన్ని, ఆ స్వాతంత్ర్యం మీరు స్థిరంగా ఉండండి, దాన్ని కాపాడుకోండి, దానిలో ఉండండి. ఏ ఊరిలో స్థిరంగా ఉండండి అనేటువంటి వాటిని పౌరులు జ్ఞాపకం చేస్తున్నారు. కానీ స్థిరంగా ఉండగలరా? లేదు. ఎందుకంటే మనం వస్తువులు దేని మీద ఊరుకుంటే దాని మీద ఉంటాం. కానీ మనం ఈ భూమి మీద జీవించే మన జీవితానికి ఖచ్చితమైన స్థిరమైన లేకపోతే వారు ఎలాంటి వారు? స్థిరము కాని వారు ఎలాంటి వారంటే గాలికి చెదరగొట్టు పొట్టు లాంటి వారు. వారి స్వభావం ఎలాంటిదంటే వారి యొక్క స్వభావము
దేశమంతా పెద్ద గాలి ఎవరి అంటే సాతానుడు. కాబట్టి వాడి లక్షణాలు మన దగ్గర ఉంటే మనం కూడా కాబట్టి మనకు కూడా వాక్యపరమైన విధానాలను చూసి నిరంతరం అంటే చెప్పు ఆ మాట ఎక్కడ తెలుసు అంటే నేను దేశమంతా తిరుగుతున్నాను చెప్తాను. ఎక్కడెక్కడ యోగులో చెప్తాడు, అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు నీకంటే నేను తెలుసుకుంటాను సమస్తనాదే. ఎందుకంటే వాడి తత్వం ఏంటంటే ఎవరిని వెతుకుతుందా అని వెతుకు తిరుగుతుంటాడు. ఆకలి జంతువులు సాంప్రదాయ ఉంటాం దేశమంతా తిరుగుతూ ఉంటాయి. వాడు ఆకలితో ఉన్నాడు, సర్వలోకాన్ని మోసపుచ్చాలి, సర్వలోకాన్ని నాశనం చేయాలి, సర్వలోకాన్ని అగ్నిగుండానికి ఆహుతులు చేయాలి. దేశంలోని దేవుని సాధారణ నిద్రపోడు. ఒక సందర్భంలో దేవుడికి ఉన్నాయా ఏది వేడం చేస్తున్నామని వేరేకవి ఎక్కడ నుంచి వస్తున్నామని అడిగాడు సార్. దేవుడి సాధారణి సాధారణ చెప్పే సమాధానం ఏంటో ఒకసారి ఏ గుణంలో సమయంలో ఏ గుణంలో ఒక అధ్యాయంలో ఏ గుణంలో 1వ అధ్యాయము 6-7 వచనాలు దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమును ప్రకటించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చినవని వారిని అడగగా అపవాది చూడలేదన్నాడు. భూమి మీద ఇటు అటు తిరుగుతూ అందులో సంచరిస్తూ వచ్చిందని యెహోవాకి అన్నమాట. అస్థిరుడు మాట మీద నిలబడినవాడు వాడు అబద్ధమునకు జనకుడు, సత్యమని పిలిచిన వాడు కాదు. వాడి ఎందుకు సత్యమే లేదు, అంతా మాయే, అరిసిలో వైకుంఠమే. అది లోకానికి తెలియదు, నామకాన్ని తెలియదు. కాబట్టి గ్రంథాన్ని మనం గమనించాలంటే అట్లాంటి అస్థిరమైన సాధారణ చేతుల్లో ఎంతో మంది క్రైస్తవులు ఏమన్నారు మోసపోతున్నారు. వాడి తత్వం ఏంటంటే సర్వలోకాన్ని మోసపోవచ్చు అపవాదనియు ఆది మహాగణ సర్వము మీద మనలోయబడితే వాటిని ప్రకటన 12:9 చదువుతున్నాము. కాబట్టి సర్వలోకాన్ని మోసం చేయకూడదు. ఆ సర్వలోకాన్ని మోసపోచే క్రమంలో యేసు దగ్గరకు వెళ్ళాడు. మత్తయి 16 నీవు దేవుని కుమారుడమైతే కాదేంటి రొట్టె చేసిన దేవుని కుమారుడే, రొట్టె చేయకపోయిన దేవుని కుమారుడే అంటే ఒబ్బేడు అన్నమాట. గాలి దేవుడికి ఘోరకి గాలి కట్టిందో అట్లా ఒబ్బియాలని చూశాడు. మనుషుగా మనం ఒప్పుతాం కానీ దేవుడు కూడా ఒప్పుతాడు. ఒక అప్పుడు చెప్పబెట్టి సమాధానం చెప్పాడు, నువ్వు అనుకున్నాడు ఈ ఇంట్లో మానవుడు ఒక్కడయ్యా దేవుని మాట జీవిస్తాడని చెప్పి చెప్పకేసి చెప్పాడు. పనవడ ఎత్తైన పని మీద తీసుకెళ్ళి కిందకి దూపయ్యాక దేవతలు పట్టుకుంటారు అన్నాడు. ఆడపనవడ 3 చెప్పేసాడు. ఎత్తైన శిఖ మీద తీసుకెళ్ళి ఇగో నీవు నాకు సాగరికి నమస్కారం చేస్తే అందమైన సుందరమైన పాప ప్రపంచాన్ని అంతా నేను ఇస్తానన్నాడు. వాడికి సృష్టికర్త దేవుడికి వాళ్ళ ఎట్లా చెప్పండి, ఎట్లా ఏంటంటే దేవుని మాట వినని, దేవుని మాట లక్ష్య పెట్టని, దేవుని ఆజ్ఞాపించిన ప్రతి వ్యక్తి పాపే కనుక పాపం చేసే ప్రతివాడు అమ్మవారి సంబంధం. కాబట్టి లోకంలో ఓట్లు ఎవరైనా ఎక్కువ అంటే వాడి. కాబట్టి వ్యవహారం తీర్చాడు. మనము దేవుని సంబంధం మరియు లోకమంతా దుష్టులు ఎక్కువ మనం ఎదుగుతున్నాడు. కాబట్టి లోకమంతా దుష్టుడు కాబట్టి అంతా వాడి ఆ లోకానికి రాజుడు అంటే వాడే అధికారి, వాడే రాజు, వాడే మంత్రి. కాబట్టి సర్వలోకాన్ని మోసపోయే క్రమంలో వాడు పెద్ద పాప మోసగాడు. కాబట్టి మనకు కూడా మన జీవితంలో విశ్వాసం ప్రతి జీవితంలో స్థిరత్వం అనేది లేకపోతే సాధారణ స్థితిలో వాడి రాజకీయం కూడా అలాగే అస్థిరమైన విషయాన్ని గ్రంథం బోధిస్తుంది. అయితే మనము మీరు పూర్వమందు ఏమేంటి అంటే
ఇప్పుడు మనం బాప్తిసం పొందాము, అదే విమర్శలు కాదు. ఒకసారి వెలిగింపబడి ఎప్పుడు వెలిగించబడ్డారు? మన ఆరిపోయిన ఆత్మదేవాలు పెరిగాయి. లైట్ వేస్తారా? ఇన్వర్టర్ వస్తేనా? కాదు. ఎప్పుడైంది? యేసు క్రీస్తు వారి యోగానికి వచ్చి మనందరి పాపాలను చనిపోయి సమాజంలో తిరిగి లేచాడని మనం నమ్మి ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో, ఆ బాప్తిసం పొందినప్పుడు మీరు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వారు చూసి పరిశుద్ధాత్మలో మారివారై పరలోక సంబంధమైన ఆ శక్తులు అనుభవించిన తర్వాత మాట్లాడాడు. అంటే మనం ఒకసారి వెలిగించబడి ఎప్పుడే అంటే బాప్తిసము పొందినప్పుడు. మరి బాప్తిసం పొందినప్పుడు ఏంటో ఇప్పుడు ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం సమయంలో ఆలోచించిన ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం మీరు అనగా ఎవరు ఈ ఎఫెసీ పట్టణంలో పరిశుద్ధపరచబడిన వారై సంఘముగా ఉన్నటువంటి వారి గురించి మాట్లాడుతూ మీరు పూర్వమందు చీకటి వ్యక్తులు ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటారు. పూర్వం చీకటి, ఇప్పుడు వెలుగు. ఎవరైనా క్రైస్తవులు కాబట్టి క్రైస్తవ లోకానికి వెలుగై ఉన్నారు అనే విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది దేవుడి పిల్లగా. కాబట్టి అలా క్రీస్తు యొక్క ఆ సిద్ధాంత ఉద్దేశాన్ని బట్టి మనం వెలుగు సంబంధులు అంటాడు. ఎవరా? మీరు వెలుగు సంబంధులు అన్నాడు. అక్కడే మన ఎఫెసీ పత్రికలోనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షిస్తూ వెలుగు సంబంధులు వలె నడుచుకొని నిష్ఫలమైన అంధకారంలో పారివారై ఉండక మనము శరీరంలో చేసే కార్యక్రమాలు పాపాలన్నీ బాప్తిసం పొందకముందే, పొందిన తర్వాత మీరు వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలి. నిష్ఫలమైన అంధకార క్రియలు ఏవేయద్దు, పాలివారై మీరు ఉండద్దు. వారితో పాల్గొప్పు మీరు లేవు. ఆ పాల్గొప్పు లేకుండా చేశాను, మిమ్మల్ని ప్రత్యేకంగా పెట్టాను, మీరు తిరిగి వాటికి వెళ్ళదు అనే వాటిని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తున్నటువంటి దేవుని పిల్లలు. కాబట్టి అలాంటి విషయంలో మనము క్రీస్తు గురించి అవ్వాలి. ఆయన జీవితంలో ఎక్కడ తెలియదు నా యందు పాపం ఉన్నదని మీరు ఎవరు నిరూపించగలరు అన్నాడు. అనలేదా? నోటి మాటతో కూడా ఆయన దూషణ చేయలేదు, పాపము చేయలేదు. కాబట్టి అలాంటి పశువులైన మానవులైన యేసుప్రభువును చూసి మనం ఏం చేసుకోవాలంటే అలాంటి లక్షణాలు కలిగి జీవించాలి. కాబట్టి కోరినాడు మొదలు నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను కోరి నడుచుకోండి అని పౌలు ప్రస్తావన చేశారు. కానీ మనం కారణం యేసుప్రభువు నడిస్తే నడిస్తే ఉంటాయి. కాబట్టి పేరుకే వేసుకో కానీ చేసే పనులన్నీ ఏవో పనులు, అపవాది పనులు, అపవాది ఆలోచనలు, అపవాది విషయాలు ఉద్దేశాలు మన జీవితానికి వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు, నష్టమే తప్ప లాభం కూడా లేని విషయాన్ని తెలిసి మర్చిపోవద్దు దేవుని. కాబట్టి క్రీస్తు స్వరూపాన్ని మనం ధరించుకున్నాం. ఎప్పుడు అంటే బాప్తిసం పొందుకునేమో సాధారణ స్వరూపం, బాప్తిసం పొందిన తర్వాత క్రీస్తు స్వరూపం. ఆ క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్నామంటే మనసును తీసుకోవాలి, నడక తీసుకోవాలి, మాట తీసుకోవాలి, సమస్తం క్రీస్తు కావాలి. కాబట్టి పేరు క్రైస్తవులు కానీ అదే చెప్పేది ఆలోచన చేయాలి, నడక చేయాలి, సూడు చేయాలి, సమస్తం చేయాలి తప్ప క్రీస్తుకి ఎక్కడ అవకాశం లేకుండా అయిపోతుంది. క్రైస్తవ జీవితంలో దేవుని కదా అప్పుడు ఎంతో బాధకంటే. కాబట్టి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు మోసే. దేవుని ఇంటి మీద నమ్మకమైనవాడు చెప్పాడు. దేవుని
ఇల్లంతటిలో నమ్మకమైనవాడు మోసే. దేవుని ఇంటి మీద నమ్మకమైనవాడు మూడవ అధ్యాయము ఆలోచన పత్రిక 3వ అధ్యాయము ఆలోచించినట్లయితే పత్రిక 3వ అధ్యాయము ఆలోచన కానీ అయితే క్రీస్తు కుమారుడైంది దేవుని ఇంటి మీద ఎలా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నాడట. ఎవరి మీద? మోసే దేవుని ఇన్నంతలో నమ్మకమైన వాడు. క్రీస్తు మోసే ఇంటి మీద మనమే ఆయన ఇల్లు అన్నాడు. కాబట్టి మనమే ఆయన ఇల్లు అవ్వాలంటే మన మాట స్థిరంగా ఉండాలా, మన విశ్వాసం స్థిరంగా ఉండాలా, మన నడక స్థిరంగా ఉండాలా, మన ఉద్దేశాలు, తలపులు, ఆలోచనలు కూడా స్థిరంగా ఉన్నప్పుడే, స్థిరముగా తుదపట్టుతూ ఉంటేనే మనము దేవుని అవసరం ఉంది. అంటే స్థిరము లేకపోతే ఎంతవరకు నమ్మకం అసలు నమ్మే పరిస్థితి కాదు. మనిషి నమ్మట్లేదు, మనిషి దేవుడిని నమ్మట్లేదు. ఏదో రావాలి కాబట్టి, వెళ్ళాలి కాబట్టి ఏదో ఒక ఆలోచన తప్ప స్థిరమైనటువంటి ఆలోచన, స్థిరమైన ఉద్దేశాలు ఏవి కూడా లేని దైనిక పరిస్థితి దేవుడి అయితే అలాంటి వాడు నమ్మకమైన వాడి మంచి ఔషధం లాంటి వాడు. ఔషధము అంటే అవేంటి? నిజంగా తెలుగులో మర్చిపోతున్నాం. మనం ప్రశ్నగా గమనించవలసిన అవసరం దేవుడికి కదా. అంతకంటే ప్రాముఖ్యంగా ఈ లోకంలో ఉన్న అందరి మనసుల్లో ఉండాల్సిన గొప్ప సత్యం ఏంటంటే ఈ లోకం ఎవరికి శాస్త్రము కాదు. సో మనమంతా ఏమైనా మనమంతా ప్రయాణికులము. మనమంతా కొన్ని రోజులు భూమి మీద గమనానికి వచ్చినటువంటి ట్రావెలర్స్, యాత్రికులు అనే పాఠాన్ని మనం నేర్చుకోవాలి. అవును కదా, మనం యాత్రికులమే. కానీ భూమి మీద మనం జీవిస్తూ ఉన్న మన స్థిరమైనటువంటి పట్టణం ఎక్కడ ఉంది? మనకి భవిష్యత్తు ఎక్కడ ఉందంటే భూమి మీద లేదు కూడా. పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూస్తే క్రైస్తవులుగా ఉన్న మన జీవితానికి పౌరుస్థితి ఏడవే పరలోకంలో మనకు ఉన్నదనే భావాన్ని పౌరు మాట్లాడుతున్నారు. పత్రిక 3వ అధ్యాయము 20వ భాగాన్ని చదివినట్లయితే పత్రిక 3వ అధ్యాయము 20వ భాగాన్ని 4:20 మన పౌరు స్థితి పరలోకముందున్నదని అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని కనిపించుదాము అన్నాడు. సరే, మన పౌరు స్థితి ఏమంటే పరలోకంలో ఉంది. భూలోకం ఎవరికి స్థిరమైనది కాదు. భూలోకం అనేది నీడ లాంటిది. భూలోకం అనేది నీటి గొడవ లాంటిది. మన జీవితం భూలోకం కాబట్టి ఈ భూమి మీద మన అందరి జీవితాలు స్థిరమైనటువంటి పట్టణము పరలోకం విషయాన్ని భోగిస్తుంటే సాధారణంగా మనం అందరం మా ఇంటికి వెళ్ళాలంటారు. ఈ భూమి మీద మనకు లేదు. ఆత్మ సంబంధంగా మాట్లాడే ఏడు సంఘం ఈ లోకాన్ని నిర్మించే ఇల్లు అది శాశ్వతమైంది. అది ఏ మానవ కట్టబడినటువంటి ఏంటో 2వ పత్రిక ప్రారంభోత్సవ భాగంలో 2వ పత్రిక 5వ ప్రారంభోత్సవ భాగాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ప్రారంభోత్సవ భాగంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయేను. దేవుని పని చేత, ఆ చేతి పని చేత, దేవుడు చేతి పని కాక దేవుడి చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకములో మనకున్నదని ఎరుగుదుము అన్నాడు. సో నిజమైన క్రైస్తవుల కోసం పరలోక పట్టణము, పరలోకంలో దేవుడి చేత కట్టబడిన నివాసం ఎదురు చూస్తూ ఉంటారు. క్రైస్తవులు కాని వారి కూడా ఎదురు చూస్తుంది. ఏంటిది? నిత్య అగ్నిగుండమైనటువంటి గోళం ఎదురు చూస్తూ ఉంటుంది. అందరూ ఎదురు చూస్తుంది. కాబట్టి క్రైస్తవుల ప్రత్యేకత ఏంటంటే వారి కొరకు
మనము పరలోకంలో దేవుడు ప్రహారం చేశాడో అది మనకు అర్థమైతే ఇక్కడ జాగ్రత్త పడతాం. అది అర్థం కాకపోతే ఇవాళ భూమి మీద అడావుడే, మనం ఎంత అడావుడు చేసినా ఇక్కడ ఉపయోగం లేదు. కాబట్టి ఇక్కడ ఎంతో జాగ్రత్తగా, ఎంతో భయంగా, ఎంతో భక్తిగా, ఎంతో వినయంగా బతకగలిగితేనే మనం అక్కడికి చేరగలం. అంతే తప్ప యేసుక్రీస్తు పరలోకంలో చేరడానికి ఆయన చివరి క్షణాల్లో ఎంతో జాగ్రత్తగా వెలిగాడు. భూమి మీద అయిపోయింది, ఆయన శాస్త్రంతా క్లోజ్ అయిపోయింది. ఆయన అందరి పాపం వరకు చనిపోయారు, సమాధి చేశారు. సమాధి చేసినటువంటి యేసు దేవుడు లేపాడు. ఆయన 40 దినాల నుండి వారికి ఏ బోధించాలో వారికి బోధించాడు, రుజువులన్నీ చూపించాడు. ఎవరికి? అపోస్తలులకి. ఆయన టైం ఆసన్నమైంది. ఎవరికై? యేసు వారు పరలోకానికి వెళ్ళి సమయం ఆసన్నమైంది. వెంటనే వచ్చాడు సాతానుడు. ఎవరు వచ్చాడు? ఎవరొకరు వచ్చాడు? మగ్దలేని ఎవరొకరు వచ్చాడు. టైం ఆసన్నమైన ఏమంటే చూశాడు. అప్పుడు యేసుప్రభువు తెలుసా, డోంట్ టచ్ మీ, నన్ను ముట్టవద్దు, నేను తండ్రి దేవుడికి పోలేదు కనుక నన్ను ముట్టవద్దు, నేను ఎక్కిపోతున్నాను అని మాట్లాడాడు. మరి యేసుక్రీస్తు కలువరిలో మార్చడానికి ముందు ఎంతో మంది స్త్రీలు, ఎంతో మంది పురుషులు, ఎంతో మంది గుడ్డలు పట్టుకొని, నీడబడి, ఉంగురంచుకొని, దువ్వురంచుకొని ఎంతో మంది బాగుపడ్డారు. మరి లాస్ట్ ఫైనల్ స్టేజ్ కూడా యేసుప్రభువు ఇంకా మాట్లాడాలంటే ఎవరు ప్రశ్న చేసుకోరు, ఎవరు ఆలోచన చేయరు. కానీ ఎవరి అంటే శరీరంలో ఆయన దేహము విజయవంతుంది. మహిమ స్వరూపుగా మార్చబడే సమయంలో సాతానుడు అటాక్ చేసి అపవిత్రం చేయాలనుకున్నాడు. కానీ డోంట్ టచ్ మీ అన్నాడు. మనం కూడా శరీర వరకు కూడా సాధారణ విడిచిపెట్టడం. ఆయన ఎప్పుడైతే బాప్తిజం పొందాడో అప్పుడు అటాక్ చేసేటువంటి సాతాను వేసుకొని ఎక్కడా వదలలేదు. ఎంతో మంది మనుషుల రూపంలో సాతాను ప్రత్యక్షమయ్యాడు. ఒక సందర్భంలో పేతురుతో సాతానా పొమ్మన్నాడు. ఎవరిని? పేతురు రూపంలో వచ్చాడు సాతానుడు. సాతానా పొమ్మన్నాడు. అంటే సాతానుడు ఎవరిని వదిలిపెట్టడం. అదేవిధంగా సాతానుడికి దేవుడితో ఉండడం, దేవుడితో సహవాసం చేయడం, అస్సలు వాక్యంలో ఉండడం అనేది అస్సలు ఇష్టపడదు. ఎందుకంటే వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడి మాట సత్యమే లేదు. వాడు పలికేదంతా అబద్ధమే. అమృతం, లోకానికి అమృతం. ఎందుకంటే అబద్ధాలు వచ్చిన అమృతం ఉంటుంది, కానీ నచ్చవాడికి అది విశ్వాసం ఉంటుంది. కాబట్టి సత్యములో ఉన్న వారికి వాయిస్ లాగుతుంది, లోకంలో వారికి అబద్ధము అమృతం లాగుతుంది. కాబట్టి వాళ్ళకి కూడా పడతారు. అయితే వాళ్ళని చూసినట్లయితే లోకం మనకి ఎవరికి శాశ్వతం కాదు కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మనందరి కొరకు ఒక శ్రేష్టమైన దేశాన్ని, ఒక శ్రేష్టమైన పట్టణ దేవుడు నిర్మాణం చేశాడు మన కొరకు. ఇక్కడ ఎవరైతే నిబద్ధతతో పరిశుద్ధంగా పవిత్రంగా ఈ భూలోకంలో జీవించి మరణిస్తారో వారి వల్ల పట్టణం ఎదురు చూస్తూ ఉంటాయి. అక్కడ అపవిత్రులకి, నరహంతులకి, విగ్రహాలకి, వ్యభిచారులకి, దొంగలకి, దోషుల అవకాశం లేదు, ఉండదు. లోకాన్ని జయించిన వారికి మాత్రమే అక్కడ అవకాశం ఉంది. లోకాన్ని జయించడం అంటే లోకంతో టైపోవడం కాదు. లోకానికి వేరే, లోకానికి ప్రత్యేకంగా లోకం ఏమైనా మనం మాట్లాడుతుంది. కానీ లోకానుగుణంగా మారితే క్రైస్తవ్యం కాదు. ఏ ఎండక ఊరు పడుతున్న సందర్భాల్లో కానీ ఇవి ఎవరు పోయి అసలు మనం అప్పలు ఎక్కడ చేయకూడదు. కాబట్టి వెలుగు వెలుగుగానే ఉన్నారా, చీకటి చీకటి తప్ప ఈ రెండు టైం కూడా చేస్తారా. కాబట్టి వెలుగులకు చీకటితో ఏం పొత్తు అన్నాడు. మన వెలుగు సంబంధం అయితే చీకటితో పొత్తుందా? కానీ వెలుగును చూసి చీకటేమో పారిపోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? కలిసిపోవడమే. చీకటిలో ఉన్న మనం ఒకసారి స్విచ్ చేస్తే వెలుగుదాకా చీకటి పారిపోవాలి. కానీ ఇక్కడ వాక్యం చెప్పే కరెక్టే. కానీ మనం దయ్యపోయితే వెలుగుగా ఉన్న మనం చీకటి దయ్యపోయితే వెలుగు చీకటి
భూమి మీద ఎంతకాలం ఉన్నారు? 33 సంవత్సరాలు ఏళ్ళు ఉన్నారు. ఆయనకి ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని హింసలు, ఎన్ని గాయాలు, ఎన్నో అయింది. కానీ ఆయన పొందిన శ్రమల వల్ల ఆయన నేర్చుకుంటాడు. ఆయన కుమారుడి తాను పొందిన శ్రమల వల్ల దేవుని మీద తిరుగుబాటు ఎట్లా చేయాలని నేర్చుకున్నాడా? నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకుంటాం? దేవుని మీద వాళ్ళకి వేయాలా, దేవుడు ఎట్లా దూషించాలా, దేవుడు ఎట్లా 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 చేయాలని మనము సాధారణ సహాయంతో అనేక ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తాం. కానీ యేసు ప్రభువు ఏం చేశారో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, ఆయన కుమారుడైన తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఇక్కడ మనం నేర్చుకుంటాం, తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నారంట? విధేయత నేర్చుకున్నాడు. మరి మనం ఏం నేర్చుకుంటాం అంటే, మనం దేవుడిని దూషించడం, దేవుడిని తిరుగుబాటు చేయడం, దేవుడు అన్యాయం చేయడంతో ఇవన్నీ చేస్తా ఉంటాం. కానీ కరెక్ట్ కాదు. కాబట్టి గ్రంథాన్ని మనం గమనిస్తే మనకి ఏదైనా శోధన వచ్చింది, దానివల్ల మనకు ఎంతో మీరు విషయాన్ని గమనించాలి. ఎందుకంటే రోమకులు మాట్లాడే 8:25లో దేవుడు తనను ప్రేమించే వారికి ఏమి సిద్ధం చేశాడో ఏంటి కావడం హృదయానికి వస్తున్నారు. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ ఉద్దేశం మనకు ఏదైనా శ్రమ కానీ ఏదైనా ఇబ్బంది కానీ వచ్చిందంటే దాని వెనకటువంటి రహస్యం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం భాగాన్ని, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం భాగాన్ని చదవబోతున్న సమయంలో, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకే సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము అన్నాడు. అంటే మన జీవితంలో ఏదైనా సమస్య, శోధన, ఇబ్బంది వచ్చిందంటే ఆ సమస్య మనకేదో పాఠాన్ని నేర్పి ఆ పాఠం మూలంగా మనకు ఏదో ఆత్మ సంబంధమైన వేరు జీవితానికి దేవుడు ఆర్థికార్యక్రమం చేస్తాడు తప్ప సర్వశక్తులు తెలుసా? సర్వశక్తులు న్యాయము తప్పడం. ఆయన అబద్ధమానానికి ఎవరైనా మానవుడు కాదు. వెండిని బంగారాన్ని వాడకుండా ఏమవుతాయి? షేడింగ్లు తగ్గిపోతాయి, వెండి నిలబడిపోతాయి. అప్పుడు ఇది వెండి నమ్ముతారా? మరి నిజంగా ఆర్నమెంట్ వెండి వడ్డీగా వేయాలా? మెరుగు విశ్వాస జీవితంలో విధేయత నేర్చుకొని లోకమంతా తొందరగా చూస్తే ప్రభుని లోకమంతా తొందరగా వెళ్ళాడు, పర్వతానికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఎదురాడు చూసించిన వాటికి సందర్భాలు లేవు. కాబట్టి ఆయన ఏమైనా కూడా విధేయత నేర్చుకున్నాడు తప్ప అవిధేయత నేర్చుకోలేని విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. దేవుని కూడా అయితే మన మీద మరో బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే, క్రైస్తవులే మన మీద పని ఏంటంటే సువార్త ప్రకటించవలసిన భారం, బాధ్యత మన మీద ఉంది. ఏమండి, ఇప్పుడు ప్రపంచానికి ఎమర్జెన్సీ నీడ్ ఏంటి అంటే వస్త్రం చెప్పకూడదు, ఆహారం చెప్పకూడదు, మెడిసిన్ చెప్పకూడదు. అది దేహానికి. ఆత్మ సమానంగా దేవుడి ప్రకారం ఆలోచించితే ఆగిపోయినటువంటి ఆత్మదేవాలన్నిటికీ దీపాలు కాసినటువంటి వాక్యము సువార్త వాక్యం, విత్తనమైన దేవుని వాక్యమే తప్ప మరొకటి కాదు. కాబట్టి సర్వలోకానికి మార్గస్వరం 10:15 మరియు సర్వలోకానికి వెళ్ళి సర్వశక్తికి సువార్త ప్రకటించాలి అనే దాంట్లో ఏం లేదు. అక్కడ క్లియర్గా ఉంటాయి. ఆ మాట బయటకు వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు కలిపారు. సువార్తకి ఎన్నో కలిపి వాళ్ళు అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా అమ్ముతారు. కాబట్టి లోకానికి కావాల్సింది అద్భుతాలు కాదు, లోకానికి కావాల్సింది సూచిక్రియలు కాదు, ఆత్మకార్యాలు గాలి కాదు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు. జనాలకి ఏం కావాలంటే ఏం కావాలి? సువార్త కావాలి.
AK-47 వదిలితే ఎట్లుంటది? AK-47 వదిలితే ఎట్లుండాలా? దిగిపోవాలి. అట్లాంటి స్వార్థ వాక్యం ప్రపంచానికి అవసరం. వెన్న పూస్తే, మాయ చేస్తే, గాలి చేస్తే నిద్ర చేతిపెట్టి ఉపయోగం ఏం చెప్పినా ఉపయోగలేదు. AK-47 లాంటి స్వార్థ అది దిగితే లోపలికి హృదయంలోకి అప్పుడు ఆ విధంగా గ్రహించబడుతుంది. ఏమంటే ఎంతసేపటి జనాభాని మాయ మాటలు, గాలి మాటలు, కచ్చల మాటలు చెప్పి జనాల్ని మోసం చేయకే పని తప్ప దేవుడికి అవసరమైనటువంటి స్వార్థ ప్రపంచానికి అనుకోలేదు. కాబట్టి ప్రపంచమంతా పాపం అనేది కాబట్టి దేవుడు కాబట్టి సర్వలోకానికి సృష్టికి స్వార్థ అవసరమైన విషయాన్ని అనుభవిస్తుంటే ఆ స్వార్థ ప్రపంచం బాధ్యత ఉంది. ఆ స్వార్థ ప్రపంచం బాధ్యత ఎవరి? దానికన్నా దేవుడు నిత్య సంకల్పం చేశాడు. నిత్య సంకల్పంలో మనము స్వార్థ ప్రకటించాలి. ఎవరు మనం అంటే మనము అనే అర్థం, మనము అనే పదానికి అర్థం ఏంటి? మనము అనేటువంటి పదము సింగులర్ కాదు, ఫ్లోరల్. మనము అనే పదం దీర్ఘంప చేస్తారు. మనము అనే పదం దీర్ఘంప చేయాలి. మనము అనే పదానికి దీర్ఘంప చేస్తారు. దీర్ఘంప చేయడం ఒకసారి చూడండి. ఎఫెసీయుల పత్రిక అధికారులకు అనుకోండి, సంఘము ద్వారా మనము అనేటువంటి పదం సంఘము ద్వారా తన యొక్క నానా విధమైనటువంటి ఎక్కడికి నిత్య సంకల్పం చదువుతా పరలోకంలో ప్రధానులను అధికారులను సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం తెలియజేయబడాలనే ఉద్దేశం అంటే దేవుడు ఎప్పుడు నిత్య సంకల్పం చేసినటువంటి ఉద్దేశం అది దేవుని ఉద్దేశం. ఆ దేవుని ఉద్దేశం ప్రకారంగా సంఘముగా ఉన్న మనమందరము, సంఘం అంటే లోకంలో చెప్పే అడ్డగోలు సంఘాల గురించి మాట్లాడలేదు. బైబిల్లో ఉన్న దేవుని నిత్య సంకల్పంలో ఉన్న దేవుని చిత్తంలో ఉన్న ఒకే ఒక్క ఏకైక క్రీస్తు సంఘం అనేటువంటి ఉద్దేశం గురించి మనపై గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. ఆ స్వార్థ లోకంలోనికి బయటకు వెళ్ళాలి అంటే క్రైస్తవుడు మూడింటి దేవునికి సమర్పించాలి. ఆ మూడు ప్రజెంట్ చేస్తేనే సువార్త AK-47 వెళ్ళలేదు. ఇది ఆ మూడింటి మనమంతా స్వార్థ ప్రకటించాలి. మనమంటే సంఘము. నేను ఒకటే కాదు, నేను కూడా సంఘ సభ్యుడి. సో మనమంతా కలిసి సర్వలోకానికి సువార్తను అందించాలా. సర్వలోకానికి సువార్తను అందించాలంటే క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన ప్రతి క్రైస్తవుడు దేవుడికి మూడు వారి వాటి సత్యం ఏంటి? నిజమైన క్రైస్తవులందరూ కూడా ఒకటి సమయాన్ని ఇవ్వాలి, రెండు నీ దేహాన్ని ఇవ్వాలి, మూడు నీ ధనాన్ని ఇవ్వాలి. ఒకటి సమయము, రెండు దేహము, మూడు ధనము. ఈ మూడింటిని దేవునికి సమర్పించగలిగితే దేవునికి సంకల్పం సంఘము ద్వారా లోకానికి స్వార్థ AK-47 లేకపోతే నేను సమయాన్ని ఇవ్వలేనండి కుదరదు, నేను దేహాన్ని ఇవ్వలేనండి కుదరదు, నేను ధనాన్ని ఇవ్వలేనండి కుదరదు. ఖచ్చితంగా మూడు ఇవ్వాలి. ఎందుకంటే సహజంగా మనం కూడా విద్య అభ్యసించిన వారమే. 10th క్లాస్ విద్యార్థికి ఏ సబ్జెక్టులు ఉంటాయండి? 10వ తరగతి విద్యార్థికి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 6 సబ్జెక్టులు ఉంటాయి. కూడా మూడింట్లో పాస్ అవుతారండి, మూడింట్లో ఫెయిల్ అవుతారండి. ఇంటర్ చదువుతారు కుదురుతా ఎన్ని అవ్వాలా? 6 సబ్జెక్టులు ఉంటే 6 సబ్జెక్టులో పాస్ అయితేనే నెక్స్ట్ ఫస్ట్ ఇంటర్కి నువ్వు ఆశపడుతుంది. లేకపోతే సభ్యులు రాసుకుంటూ కూర్చుంటారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో మన జీవితంలో కూడా నేను సమయాన్ని ఇవ్వలేదు, నేను దేహాన్ని ఇవ్వలేదు, నేను ధనాన్ని ఇవ్వలేదు అంటే నీ జీవితం కూడా క్రైస్తవ్యం అనేటువంటి జీవితం చెప్పుకుంటూ అట్రం పాల్గొనేటువంటి విద్యార్థి విషయం చచ్చిపోవాలి. కాబట్టి ఆ మూడు ప్రజెంట్ సమర్పించగలిగితే నీరు ఆ స్వంత లోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. లేకపోతే సువార్త ప్రకటించడంలో నాకేమీ బాధ్యత లేదని, నాకేమీ ఇష్టం లేదన్నట్టుగా మన ఇష్టం మనకు కావాల్సిన కాదు. మనం ఉండాలి, మన దేశం ఉండాలి,
లేకపోతే ఇక్కడే ఉంటుంది. దాన్ని అడ్డుపెట్టకూడదు. సువార్త ఇప్పుడు కూడా అడ్డుపెట్టి పని చేయకూడదు. కాబట్టి ఆ పని సంఘాన్ని కనుక క్రైస్తవులు లోకానికి సువార్త ప్రకటించడానికి ఏమైనా చేయాలా. దేహాన్ని ఇవ్వాలా, సమయాన్ని ఇవ్వాలా, దేహాన్ని ఇవ్వాలా, చివరికి ప్రాణాన్నైనా ఇవ్వగలిగారు. ఆ ప్రాణాన్ని ఇవ్వగలిగారు కాబట్టి మనం అపోస్తుల గురించి మాట్లాడుకుంటాం. అపోస్తులు ఎవరు కూడా సహజమైన మంది వారు ఎవరు? అందరూ అసాధ్యమే, అందరూ సపోర్టబడే. ఎందుకంటే సాతానిక అధికారుల వారికి దేవుని అధికారం చూస్తే ఎవరు అంటారు. నిజంగా వాక్యం వారికి వాక్యం చెప్పబడి ఒళ్ళు మండిపోతుంది. కాబట్టి అలాంటి మంటల చేత పౌరులు ఆ దేవునికి సైనికులు పొందడానికి కూడా సరిపేశారు. అయినా స్వార్థన పుణ్యపడతాం కాదు. మంచి పవర్ఫుల్ వ్యవహారం, శక్తివంతమైనటువంటి అనుభవం కంటే కూడా విలువైంది, బలమైంది, శక్తివంతమైంది. అది దేవుని రూపం. ఇప్పుడు దానాపం ఎవరికి తరం కాదు. వాస్తవానికి దేవుని వాస్తవానికి అయితే ఈ భూమి మీద జీవించే క్రైస్తవ జీవితాలు అనేవి ఏదో నామాత్రంగా బ్రతుకుతున్నామని బ్రతకదు. అంటే వెచ్చగా ఉండండి లేదా సలగా ఉండండి అంతే తప్ప నిలవెచ్చని కార్యం ఉండదు. అయితే చివరికి సంగతి ఏంటంటే క్రైస్తవులు లోకానికి మాదిరిగా ఉండాలనే విషయాన్ని రాసుకోవడం. ఆ విషయంలో పౌరుడు తిమోతిని హెచ్చరిస్తూ తిమోతిని ఏ పత్రిక చూడండి ఒకసారి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఓకేనా? ఎవరిని బట్టి ఎవడో నిన్ను తృణీకరింపనీయము అంటే ఎవరు ఉండొచ్చు, ఎవరిలో అదుపులేని కోరికలు ఉండవచ్చు కదా. ప్రతి మానవుడికి ఎవరి దశలో మనం బయటకు వచ్చాం. ఎవరం ఉంటుంది, ఎవరిలో మనిషి ఆపలేనటువంటి ఎన్నో కోరికలు వాంఛలు ఉండొచ్చు, సహజమే. నీ యవనాన్ని బట్టి ఎవరికి తృణీకరించలేదు. కానీ ఎలా ఉండాలంట? మాటలో ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అన్నాడు. పవిత్రత చాలా ప్రాముఖ్యమైనది. ఎవరికి? పరిశుద్ధపరచబడిన మా జీవితాలు పవిత్రత చాలా ప్రాముఖ్యమైనది. పవిత్రత పరిశుద్ధంగా జీవించడానికి చేయలేదుగా. అపవిత్రత అంటే తిరుమల పాపాలను పెట్టడం. కాబట్టి మనము దేవుడు కోరుతున్నట్టుగా మాటలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసంలో కానీ, పవిత్రతలో కానీ మనం చాలా నిబద్ధత కలిగి ఉండాలి. అది మాత్రమే భక్తి అవుతుంది. భక్తి చెప్పగలరా? తండ్రి అయిన దేవుని యొక్క నిష్కళంకమైన భక్తి ఏదనగా యాకోబు 27 దిక్కులేని పిల్లలను, విధవలను, వారి ఇబ్బందులను పరామర్శించడం. ఇహలోక మాలిన్యం అంటే అర్థమేంటి? ఇహలోక మాలిన్యం అంటే పాపమే. మనం బాధ్యత పొందిన తర్వాత మన జీవిత పాపను తిరిగి మళ్ళా ఎక్కడ అంటకుండా ఇహలోక మాలిన్యం తన కంటకుండా తను తాను కాపాడుకునే భక్తి అనే వాటిని యాకోబు రాశాడు. కాబట్టి మనకు కూడా విశ్వాసంలో, మాటలలో, ప్రవర్తనలో, ప్రేమలో, పవిత్రతలో అన్ని విషయాలు విశ్వాసానికి మాదిరిగా ఉండాలి. అది నిజమైన క్రైస్తవుల యొక్క గొప్ప లక్షణం. కాబట్టి క్రైస్తవులు అంటే పవిత్రంగా ఉన్నవారు క్రైస్తవులు, కానీ పవిత్రతను కోల్పోయే వారు క్రైస్తవులు కాలేదు. కాబట్టి క్రైస్తవులు క్వాలిటీ లక్షణాలు కలిగి అలాంటి లక్షణాలు మనం కొనసాగుతున్నామా లేదనే విషయంలో ఎవరి వారిని విమర్శించుకుంటూ దేవుని వివాదం అనుకుంటున్నాం ఎదగాలని ప్రభుత్వం నన్ను హెచ్చరించుకుంటూ దేవుని హెచ్చరిస్తూ ఈ అవకాశం దేవునికి హృదయపూర్వకమైన ఇటువంటి సంతానం కూడా ప్రత్యేకంగా చేస్తూ నమ్మకం అందరికీ